గోకుల్ధామ్ ఒక చిన్న గ్రామం. అందరూ ఒకరినొకరు తెలుసుకునేంత చిన్న గ్రామం. పిల్లలందరూ కలిసి ఆడుకునేవారు. అందరూ సంతోషంగా ఉండేవారు. కాని ఒక్కొక్క రామ్లాల్ తప్ప ఆయన ఎప్పుడూ గొనుగుతూ ఉండేవాడు. అందుకే అందరూ ఆయన్ని గోకుల్ధామ్ గొనుగుడు అని పిలిచేవారు. ఆయన ముఖం మీద ఎప్పుడూ చిరాకు కనిపించేది. యారికీ గుర్తులేదు రామ్లాల్ ఎప్పుడన్నా నవ్విందని. ఆరి చివర ఒక చిన్న గుడిసెలో రామ్లాల్ ఒంటరిగా ఉండేవాడు. రామ్లాల్ ఒకప్పుడు రైతు. కానీ చాలా సంవత్సరాల క్రితమే ఖేతీ చేయడం మానేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి గొనుగుతూ రోజులు గడిపేవాడు. గ్రామస్తులు చాలా కాలం క్రితమే ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించడం మానేశారు. ఆయన్ని దూరంగా ఉంచడం నేర్చుకున్నారు. రామ్లాల్ రోజులు చేదుతో నిండిపోయాయి. వాతావరణం గురించి, ఆహారం గురించి, శబ్దం గురించి గొనుక్కునేవాడు. పిల్లలు ఆడుకోవడం గురించి, పక్షులు పాడడం గురించి గొనుక్కునేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించడం గురించి కూడా గొనుక్కునేవాడు. ఏది ఆయన్ని సంతోషపెట్టలేకపోయింది. గ్రామస్తులు రామ్లాల్ పట్ల దయ చూపడానికి ప్రయత్నించారు. వారు ఆయనకు ఆహారాన్ని, సహవాసం ఇచ్చారు. కాని ఆయననెప్పుడూ వారి దయను తిరస్కరించారు. ఆయనకు తన దూసిచ్చమ్మే ఇష్టమున్నట్లు అనిపించింది. దగ్గరవ్వడానికి ప్రయత్నించిన ఎవరినైనా దూరం చేసేవాడు. రామ్లాల్ ప్రతికూలత గ్రామంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆయన నిరంతర ఫిర్యాదులు వాతావరణాన్ని దిగజార్చాయి. పిల్లలు ఆయన కోపాన్ని చూసి భయపడేవారు. సంతోషకరమైన సందర్భాలు కూడా ఆయన సమక్షంలో మస్కబారిపోయాయి. రామ్లాల్ ఎన్కియ పుట్టినరోజున ఏదో మారిపోయింది. వేరేలా అనిపిస్తూ మేలకొన్నాడు. సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నట్లు అనిపించింది. పక్షుల కిలకిలరవాలు తీయగా అనిపించాయి. ఆయన పెదవులపై చిరునవ్వు కూడా కనిపించింది. రామ్లాల్ తన గుడిసె నుండి బయటకు వచ్చాడు. గ్రామస్తులను చిరునవ్వుతో పలకరించాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వారి కండ్లను వారు నమ్మలేకపోయారు. రామ్లాల్ నిజంగా ఆహ్లాదకరంగా ఉన్నాడు. రామ్లాల్ ఆ రోజంతా గ్రామస్తులతో మాట్లాడుతూ నవ్వుతూ గడిపాడు. పిల్లలతో కలిసి ఆటలు కూడా ఆడాడు. చాలా సంవత్సరాలుగా అనుభూతి చెందని తేలికను అనుభూతి చెందాడు. భుజాల నుండి బరువు తొలగిపోయినట్లు అనిపించింది. రామ్లాల్ ఆ రోజు ముఖ్యమైన విషయాన్ని గ్రహించారు. ఆనందం బాహ్య పరిస్థితుల గురించి కాదు. ఇది మనసు యొక్క అంతర్గత స్థితి గురించి. ఆయన తన జీవితాన్ని ప్రతికూలతపై దృష్టి సారించి గడిపాడు. అది ఆయన్ని దుజయపెట్టింది. ఇప్పుడు ఆయన సానుకూలతపై దృష్టి పెట్టడానికి ఎంచుకున్నారు. అది ఆయనకు ఆనందాన్ని కలిగిస్తోంది. రామ్లాల్ సాధారణ జీవితాన్ని గడపడం కొనసాగించాడు. కానీ ఆయన ఇకపై గోకుల్ధామ్లో గొనుగుడు కాదు. ఆయన తనలో తాను ఆనందాన్ని కనుగొన్నాడు. తను కొత్తగా కనుగొన్న ఆనందాన్ని కలిసిన ప్రతి ఒక్కరితో పంచుకున్నాడు. కోపం బదులుగా చిరునవ్వులు పంచాడు. రామ్లాల్ రూపాంతరం గ్రామస్తులకు విలువైన పావాన్ని నేర్పింది. మారడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఆనందాన్ని కనుగొనడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు.